రైట్. నా వాయిస్ క్లారిటీగా వస్తుంది గదమ్మా! రైట్. రైట్. రైట్ సూర్య బ్రో మీరు. నా వాయిస్ క్లారిటీగా వస్తుంది గదా! రైట్. ఓకే. డన్. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సీ హియర్ రైట్ ఇక్కడ నేను L1, L2 అని నేనిక్కడ జాగ్రత్తగా గమనించండమ్మా. 2 లిస్టులు తీసుకున్నా. రైట్ దిస్ ఈజ్ లిస్ట్ 1 అండ్ దిస్ ఈజ్ లిస్ట్ 2 అండ్ రైట్ దిస్ ఈజ్ లిస్ట్ 1 అండ్ దిస్ ఈజ్ లిస్ట్ 2. రైట్ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ సేమ్ వాల్యూ తీసుకున్నాం. ఇక్కడ సేమ్ వాల్యూ తీసుకున్నాం. బట్ సేమ్ వాల్యూ తీసుకున్నా సరే రైట్ ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ఈజ్ అనేది రైట్ L1 ఈజ్ L2 అనేది మనకిక్కడ కండిషన్ అనేది ట్రూ రావాలంటే రైటా ఈ L1 యొక్క మెమరీ అడ్రస్ ఈ L2 యొక్క మెమరీ అడ్రస్ సేమ్ ఉండాలమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైటా వైవ్ యూజ్ ఐడి ఫంక్షన్ అని అంటే రైట్ జాగ్రత్తగా గమనించండమ్మా. వైవ్ యూజ్ ఐడి ఫంక్షన్ ఇన్ పైథాన్ రైటా ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ అమ్మా. రైటా వైవ్ యూజ్ ఐడి ఫంక్షన్ ఇన్ పైథాన్ అని అడిగితే రైటా ఐడి ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు ఐడి ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు ఐడి ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు గెట్ రైటా వేర్ మెమరీ అడ్రస్ ఆఫ్ ది వేరియబుల్ నేమ్ అమ్మ. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వైవ్ యూజ్ ఐడి ఫంక్షన్ ఇన్ పైథాన్ అని ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగినప్పుడు ఐడి ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు గెట్ మెమరీ అడ్రస్ ఆఫ్ ది వేరియబుల్ నేమ్ అమ్మ. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్ ఐడెంటిటీ ఆపరేటర్స్ అంటే మనకు ఐడెంటిటీ ఆపరేటర్స్ కెన్ బి ఆఫ్ టూ టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ సెకండ్ వన్ ఈజ్ నాట్ అమ్మ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్ ఈజ్ నాట్ ఈ రెండు పదాలు కనిపించిన ప్రతి చోట ఈ 2 వర్డ్స్ కనిపించిన ప్రతి చోట అది ఐడెంటిటీ ఆపరేటర్ అని గుర్తుపెట్టుకోవాలమ్మా. జాగ్రత్తగా గమనించండి. రైట్ ఈజ్ నాట్ అవి రెండు ఆపరేటర్లు అమ్మా. ఏ ఆపరేటర్? ఐడెంటిటీ ఆపరేటర్స్. రైట్ మెంబర్షిప్ ఆపరేటర్స్ హౌ మెనీ టైప్స్? 2 types. First one is in, second one is not in. Very good. Right now logical operators 3 types. First one is and, second one is or, third one is not. Very good. Now bitwise operators can be of 6 types. First one is bitwise and, second one is bitwise or, third one is bitwise XOR, fourth one ఏంటమ్మా? Bitwise not. Now fifth one is bitwise left shift and last and final one is bitwise రైట్ షిఫ్ట్. వెరీ గుడ్. రైట్ ఇక్కడ మీకు ఈజ్ నాట్ అని కనిపించిన ప్రతి చోట ఇవి ఐడెంటిటీ ఆపరేటర్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఐడెంటిటీ ఆపరేటర్స్ కి ఇంకొక నేమ్ ఈజ్ ఐడి ఆపరేటర్స్ అమ్మ. రైట్ ఐడెంటిటీ ఆపరేటర్స్ కి ఇంకొక నేమ్ ఈజ్ ఐడి ఆపరేటర్స్. రైట్ జాగ్రత్తగా గమనించడమ్మా. ఇక్కడ మనకి L1 కి L2 కి రైట్ ఇక్కడ ఈజ్ నాట్ కనిపించిన ప్రతి చోట రైట్ మనం వేరియబుల్ నేమ్స్ కి ఐడి మెమరీ అడ్రస్ అనేది కనుక్కోవాలి. ఒకవేళ L1 కి L2 కి మెమరీ అడ్రస్ అనేది సేమ్ ఉంటే రైట్ L1 ఈజ్ L2 లో ట్రూ వస్తమ్మా. రైట్ ఒకవేళ L1 యొక్క మెమరీ అడ్రస్ L2 యొక్క మెమరీ అడ్రస్ సేమ్ లేకపోతే ఈజ్ లో ఫాల్స్ వస్తుంది. ఈజ్ నాట్ లో రైట్ ట్రూ వస్తుందమ్మ. రైట్ ఎందుకంటే వేరియబుల్ నేమ్స్ యొక్క మెమరీ అడ్రస్ ఈజ్ డిఫరెంట్ అమ్మా. సేమ్ అయితే ఈజ్ లో ట్రూ, ఒకవేళ సేమ్ కాకపోతే ఫాల్స్ అమ్మ. రైట్ ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ సేమ్ అయితే ఇక్కడ ఫాల్స్, ఒకవేళ సేమ్ కాకపోతే ఇక్కడ ట్రూ అమ్మా. జాగ్రత్తగా
గమనించండి. రైట్, ఆ లిస్ట్ అనేది మ్యూటబులా? ఇమ్యూటబుల్ అండి? ఎనీవన్? లిస్ట్ ఈజ్ మ్యూటబుల్ ఆర్ ఇమ్యూటబుల్? మ్యూటబుల్. రైట్, మ్యూటబుల్ అండ్ రైటా? లిస్ట్ ఈజ్ మ్యూటబుల్. రైట్, నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నమ్మా. స్ట్రింగ్ ఈజ్ ఇమ్యూటబుల్, లిస్ట్ ఈజ్ మ్యూటబుల్, టపుల్ ఈజ్ ఇమ్యూటబుల్, సెట్ ఈజ్ మ్యూటబుల్, ఫ్రోజన్ సెట్ ఈజ్ ఇమ్యూటబుల్. నౌ డిక్షనరీలో కీస్ ఈజ్ మ్యూటబుల్. రైట్, కీస్ ఈజ్, సారీ అమ్మ, కీస్ ఈజ్ ఇమ్యూటబుల్. రైట్, వాల్యూస్ ఈజ్ మ్యూటబుల్. రైట్, జాగ్రత్తగా గమనించండి. బైట్స్ ఈజ్ ఇమ్యూటబుల్, బయటరే ఈజ్ మ్యూటబుల్ అండ్ రైట్. ఇప్పుడు చెప్పండి అమ్మా, లిస్ట్ అనేది మ్యూటబులా ఇమ్యూటబులా చెప్పాలి? మ్యూటబుల్. మ్యూటబుల్ మీన్స్ కెన్ చేంజ్ అమ్మ, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనము చేంజ్ చెయ్యొచ్చు. మే కెన్ చేంజ్ అండి, వీ కెన్ చేంజ్. వీ కెన్ చేంజ్ వాల్యూస్, వీ కెన్ చేంజ్ అడ్రసెస్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. లిస్ట్ ఈజ్ మ్యూటబుల్, లిస్ట్ ఈజ్ మ్యూటబుల్. మ్యూటబుల్ మీన్స్ కెన్ చేంజ్. ఐ టేక్ L1 is equals to 10, L2 is equals to 10 అండి. నా ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ప్రింట్ ఆఫ్ L1 ఈజ్ L2. రైట్, జాగ్రత్తగా గమనించండి. ప్రింట్ ఆఫ్ L1 ఈజ్ L2. ఐ టేక్ హియర్ CMD, CD డెస్క్టాప్, PY టెస్ట్ డాట్ PY. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ నాకు ట్రూ వచ్చిందమ్మా? యాక్చువల్ గా అయితే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి మనం ఫస్ట్ ప్రోగ్రామ్ చూద్దాం, ఒక్కసారి మనం పైన ప్రోగ్రామ్ చూద్దామండి. పైన ప్రోగ్రామ్ చూసి కింద ప్రోగ్రామ్ కంపారిజన్ చేద్దామమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సీదా పిక్చర్ అండ్ సీదా సినిమా. రైటా? ఎక్కడనే లిస్ట్ 1 లో సేమ్ వాల్యూ తీసుకున్నా, లిస్ట్ 2 లో కూడా సేమ్ వాల్యూ తీసుకునండి. సేమ్ వాల్యూ తీసుకొని ఇక్కడ నేను వేరియబుల్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ తీసుకుంటున్నామా. జాగ్రత్తగా గమనించండి. రైట్, ఇక్కడ నేను వేరియబుల్స్ అనేవి టూ డిఫరెంట్ డిఫరెంట్ వేరియబుల్స్ అనేది తీసుకున్నామా. టూ డిఫరెంట్ డిఫరెంట్ వేరియబుల్ తీసుకుంటున్నా. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నాకు ఇప్పుడు చెప్పండి అమ్మా. రైటా? ఇక్కడ L1 యొక్క మెమరీ అడ్రస్, L2 యొక్క మెమరీ అడ్రస్ రెండు సేమ్ వస్తాయా లేకపోతే డిఫరెంట్ వస్తాయమ్మా? డిఫరెంట్ వచ్చినాయి, సేమ్ వచ్చినాయి ఆ రోజు. రైట్, డిఫరెన్స్ వచ్చినాయమ్మ. రైటా? L1 యొక్క మెమరీ అడ్రస్, L2 యొక్క మెమరీ అడ్రస్ రైటా డిఫరెంట్ డిఫరెంట్ వచ్చిందండి. రైట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇక్కడ నాకు ఈజ్లో L1 యొక్క మెమరీ అడ్రస్, L2 యొక్క మెమరీ అడ్రస్ రెండు సేమ్ ఉంటేనే, రెండు సేమ్ ఉంటేనే మనకు ఈజ్లో అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. లేకపోతే ఫాల్స్ వస్తుందమ్మా. ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది ట్రూనా ఫాల్స్ అమ్మా? ట్రూనా ఫాల్సా? ఫాల్స్. రైటా? ఎందుకంటే L1 యొక్క మెమరీ అడ్రస్, L2 యొక్క మెమరీ అడ్రస్ బోత్ ఈస్ డిఫరెంట్ అమ్మ. రైటా? ఒకవేళ సేమ్ ఉంటే ఈజ్ అనేది ట్రూ అయిద్దమ్మా. ఒకవేళ సేమ్ లేకపోతే ఈజ్ అనేది ఫాల్స్ అవుతుంది. జాగ్రత్తగా గమనించండి. రైటా? ఎక్కడ నేను చెప్పే కండిషన్ ఇస్ ఫాల్స్. L1 యొక్క మెమరీ అడ్రస్, L2 యొక్క మెమరీ అడ్రస్ సేమ్ అంటున్నామా? కాదు. కాబట్టి రైట్ అని నేను చెప్పే కండిషన్ ఇస్ ఫాల్స్. బికాస్ ఆఫ్ అవుట్పుట్ ఆల్సో ఫాల్స్ అమ్మా. రైట్, ఇప్పుడు నేను దీన్ని కామెంట్ పెట్టేస్తున్నా. కామెంట్ పెట్టేసి ఇప్పుడు నేను దీన్ని కామెంట్ తీసేస్తున్నా. అంటే ఇప్పుడు నేను దీన్ని కామెంట్ తీసేస్తున్నామ్మా. రైట్, ఇప్పుడు చెప్పండి. L1 యొక్క మెమరీ అడ్రస్, L2 యొక్క మెమరీ అడ్రస్ బోత్ ఆర్ సేమ్ అమ్మా. సేమా?
ఫాల్స్. రైటా? ఇది ఫాల్సో లేకపోతే ట్రూనో ఒక్కసారి చెక్ చేద్దాం. రైట్, జాగ్రత్తగా గమనించండమ్మా. రైటా? ఇక్కడ ట్రూ వచ్చింది. ఇక్కడ నేను సేమ్ వేరియబుల్ తీసుకున్నా. ఎక్కడ కూడా సేమ్ వేరియబుల్ తీసుకున్నాండి. ఎక్కడ కూడా సేమ్ వాల్యూస్ తీసుకున్నా. రైటా? ఎక్కడ కూడా సేమ్ వాల్యూ తీసుకున్నా. బట్ నాకు ఇక్కడ పైన ఫాల్స్ ఎందుకు వచ్చింది? ఇక్కడ ట్రూ ఎందుకు వచ్చింది? రైటా? ఒక్కసారి డిస్కస్ చేసుకుందాం. జాగ్రత్తగా గమనించండమ్మా. చూడండి ఒక్కసారి. రైటా? ఇక్కడ మనకు 10 అనేది ఇంటీజరా కాదమ్మా? ఎస్ఆర్ నువ్వు చెప్పాలి. 10 ఈజ్ ఎ ఇంటీజర్. జాగ్రత్తగా గమనించండి. ఈ 10ని రైట్ ఎక్కడ ఉన్న 10 ప్లేస్లో రైట్ నేను పైథాన్లో వేరే ఫంక్షన్ యూజ్ చేసుకొని ఈ 10 ప్లేస్లో 20 అనేది రీప్లేస్ చెయ్యలేనమ్మా. రైట్ నేననేది చేంజ్ చెయ్యలేను. వన్స్ వీ క్రియేట్ ఇంటీజర్ వీ కెనాట్ చేంజ్ అంటే మ్యూటబులా ఇమ్యూటబుల్ అమ్మా? ఇమ్యూటబుల్. వెరీ గుడ్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇమ్యూటబుల్ మీన్స్ కెనాట్ చేంజ్. రైట్ 10 ఈజ్ ఎ ఇమ్యూటబుల్, ఇంటీజర్ ఈజ్ ఎ ఇమ్యూటబుల్. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇమ్యూటబుల్ మీన్స్ కెనాట్ చేంజ్. ఈ 10 అనే వాల్యూ నేను L1 అనే వేరియబుల్ లో స్టోర్ చేసినమ్మా. ఇప్పుడు ఈ 10 అనే వాల్యూ L1 అనే వేరియబుల్ లో స్టోర్ అయిపోయింది. రైటా? ఇక 10 అనేది ఇంటీజర్ అనేది ఇమ్యూటబుల్ కాబట్టి రైటా ఇక్కడ L1 లో మనకు ఒక మెమరీ అడ్రస్ అనేది స్టోర్ అయిపోయి ఉంటుందమ్మా. జాగ్రత్తగా గమనించండి. రైటా? ఎక్కడ మనకు L1 అనే వేరియబుల్లో ఒక మెమరీ అడ్రస్ అనేది స్టోర్ అయిపోయి ఉంటుందమ్మా. రైటా? ఇక్కడ ఈ 10 కూడా ఇంటీజరే కదమ్మా? ఎస్ఆర్ ను ఇంటీజరా కాదమ్మా? ఈ 10 కూడా ఇంటీజరా కాదా? ఇది ఇంటీజర్ అమ్మా. 10 అనేది ఇంటీజరా కాదమ్మా? చెప్పాలి. ఇంటీజర్. మరి ఇది కూడా ఇంటీజరే కదమ్మా? ఎస్ఆర్ ను రైట్. ఓకేనా? జాగ్రత్త గుర్తుపెట్టుకోండమ్మా. 10 ఈజ్ ఎ ఇంటీజర్. ఈ ఇంటీజర్ వాల్యూ L1 అనే వేరియబుల్ స్టోర్ అయిపోయింది. ఈ ఇంటీజర్ వాల్యూ కూడా L2 అనే వేరియబుల్ స్టోర్ అయిపోయింది. రైట్ 10 ఈజ్ ఎ ఇంటీజర్ ఈజ్ ఇమ్యూటబుల్ మీన్స్ వీ కెనాట్ చేంజ్. రైట్ ఈ 10 కి ఏదైతే మెమరీ అడ్రస్ ఉంటుందో ఇక్కడ ఈ 10 కూడా సేమ్ మెమరీ అడ్రస్ అనేది ఉంటుందండి. ఎందుకంటే 10 ఈజ్ ఎ ఇంటీజర్. 10 ఈజ్ ఇమ్యూటబుల్. కెనాట్ చేంజ్. మెమరీ అడ్రస్ అనేది చేంజ్ అవ్వదు. రైటా? ఇక లిస్ట్ అనేది మ్యూటబుల్ అమ్మ? చెప్పాలి. మ్యూటబుల్ మీన్స్ కెన్ చేంజ్. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా. ఈ లిస్ట్ మొత్తాన్ని L1 అనే వేరియబుల్ లో స్టోర్ చేసినప్పుడు రైట్ ఈ లిస్ట్ 1 కి ఒక మెమరీ అడ్రస్. నౌ ఈ లిస్ట్ 2 కి ఇంకొక మెమరీ అడ్రస్ చేంజ్ అయిపోయిందమ్మా. ఎందుకంటే లిస్ట్ ఈజ్ మ్యూటబుల్ కాబట్టి. ఎస్ఆర్ అర్థమవుతుందమ్మా నేను చెప్పే కంటెంట్ చెప్పగానే అర్థమవుతుందమ్మా సార్ నువ్వు? రైట్ లిస్ట్ అనేది మ్యూటబుల్ కాబట్టి వేరియబుల్ కి మనం డిఫరెంట్ వేరియబుల్ తీసుకున్నప్పుడు వేరియబుల్ కి మెమరీ అడ్రస్ అనేది చేంజ్ అవుతుంది. ఎందుకంటే లిస్ట్ ఈజ్ ఎ మ్యూటబుల్. రైట్ ఇక్కడ మన సెకండ్ ఎగ్జాంపుల్ కి వచ్చినప్పుడు రైట్ ఇక 10 అనేది ఇంటీజర్ ఈజ్ ఎ ఇమ్యూటబుల్ మీన్స్ కెనాట్ చేంజ్.
రైటా? ఈ L1లో 10 అనేది స్టోర్ అయిపోయింది. ఈ L2లో కూడా 10 అనేది స్టోర్ అయిపోయిందమ్మా. ఇంటీజర్ ఈజ్ ఎ ఇమ్యూటబుల్, చేంజ్ అవ్వదు. మెమరీ అడ్రస్ అనేది చేంజ్ అవ్వదు. కాబట్టి ఇక్కడ L1లో ఏదైతే మెమరీ అడ్రస్ ఉంటుందో L2లో కూడా సేమ్ మెమరీ అడ్రస్ ఉంటుంది. ఒక్కసారి చెక్ చేద్దాం. రైట్, జాగ్రత్తగా గమనించడమ్మా. ఇంట్ ఆఫ్ ఐడి ఆఫ్ L1, నౌ హియర్ ప్రింట్ ఆఫ్ ఐడి ఆఫ్ L2. నౌ జస్ట్ రన్ సర్వర్ అమ్మ. రైట్ చూడండి అమ్మ, లాస్ట్ లో వచ్చిందా 41248, 41248 వచ్చిందా రాలేదమ్మా? ఎస్ ఆర్ నో? రైటా? వచ్చిందమ్మా. రైటా? మనకి మెమరీ అడ్రస్ అనేది సేమ్ ఉంటే కండిషన్ ఇస్ ట్రూ. మెమరీ అడ్రస్ అనేది డిఫరెంట్ ఉంటే కండిషన్ ఈజ్ ఫాల్స్ అమ్మా. జాగ్రత్తగా గమనించండి. అర్థమైందమ్మా? అర్థం కాలేదా? రైట్, అర్థమైంది కదా సూర్య బ్రో? అమ్మా నందిని సాగర్ క్లియర్? రైట్, వెరీ గుడ్. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నౌ ఇప్పుడు చెప్పండి అమ్మా. రైటా? T1 ఈజ్ ఈక్వల్స్ టు టప్పుల్ కెన్ బి క్రియేటెడ్ బై రౌండ్ బ్రాకెట్స్. టప్పుల్ ఈజ్ మ్యూటబుల్ అమ్మా. టప్పుల్ ఈజ్ ఇమ్యూటబుల్. టప్పుల్ ఈజ్ ఇమ్యూటబుల్. రైట్, జాగ్రత్తగా గమనించండి. టప్పుల్ ఈజ్ ఇమ్యూటబుల్. రైట్, ఇప్పుడు చెప్పండి. మీరు అవుట్పుట్ చెప్పాలి. 10 10 10 10 ఇంకో 10. రైట్, నౌ T2 ఈజ్ ఈక్వల్స్ టు 10 10 10 10. Now here just simple thing, print of T1 is T2. T1 is T2. What is the output? Tuple is immutable. What is the output? Immutable means change or cannot change. Cannot. Immutable means చెప్పాలమ్మా. ఇమ్యూటబుల్ మీన్స్ కెనాట్ చేంజ్. రైట్, వెరీ గుడ్. కెనాట్ చేంజ్. ఇమ్యూటబుల్ మీన్స్ కెనాట్ చేంజ్. వెరీ గుడ్ అమ్మ నందిని. రైటా? ఎక్కడ మనకి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. టప్పుల్ ఈజ్ ఇమ్యూటబుల్, స్ట్రింగ్ ఈజ్ ఇమ్యూటబుల్. రైటా? లిస్ట్ ఈజ్ మ్యూటబుల్. మ్యూటబుల్ మీన్స్ కెన్ చేంజ్. నౌ టప్పుల్ ఈజ్ ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ మీన్స్ కెనాట్ చేంజ్. రైటా? ఈ T1 కి ఏదైతే మెమరీ అడ్రస్ ఉంటుందో ఈ T2 కూడా సేమ్ మెమరీ అడ్రస్ ఉంటుందండి. కాబట్టి అవుట్పుట్ ఏమొస్తుందో మన అందరినీ చెప్పాలమ్మా. ఎక్సలెంట్. రైట్, కండిషన్ ఈజ్ ట్రూ అండి. వెరీ గుడ్ అమ్మా, ట్రూ. నౌ నెక్స్ట్ వన్ జాగ్రత్తగా గమనించండి. అమ్మా. నౌ ఇంకొక ఎగ్జాంపుల్, టపుల్ తర్వాత నెక్స్ట్ వన్ ఈజ్ స్ట్రింగ్ లిస్ట్. టపుల్ తర్వాత సెట్ అమ్మ. రైట్, S1 ఈజ్ ఈక్వల్స్ టు సెట్ కెన్ బి క్రియేటెడ్ బై కర్లీ బ్రేసెస్ 10 10 10. S2 ఈజ్ ఈక్వల్స్ టు 10 10 10. రైట్, జాగ్రత్తగా గమనించండి. నౌ హియర్ ప్రింట్ S1 ఈజ్ S2. S1 ఈజ్ S2. వాట్ ఈజ్ అవుట్పుట్? ఫాల్స్. రైట్, ఒకసారి చెక్ చేద్దాం. రైట్, జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఫాల్స్ వచ్చింది. నౌ ఎప్పుడు చెప్పండి అమ్మా. ప్రింట్ ఆఫ్ S1 ఈజ్ నాట్ S2. వాట్ ఈజ్ అవుట్పుట్? S1 ఈజ్ నాట్ S2. ట్రూ. వెరీ గుడ్. వెల్ డన్ అమ్మా. వెరీ గుడ్. వెల్ డన్. రైటా? ట్రూ అమ్మా. జాగ్రత్తగా గమనించండి. ఇంతవరకు క్లియర్ అమ్మా? ఇంతవరకు క్లియరా? ఎస్ ఆర్ నో? రైట్, సూర్య బ్రో మీరు. రైట్, నౌ అవర్ న్యూ టాపిక్. రైట్, జాగ్రత్తగా గమనించండి అమ్మా. అవర్ న్యూ టాపిక్ ఈజ్ నెక్స్ట్ టాపిక్. రైట్, కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్.
కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అమ్మ. రైటా? వీటిని మనం ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ అని కొంతమంది ప్రొనౌన్ చేస్తారు. కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అని కొంతమంది ప్రొనౌన్ చేస్తారు. రైటా? ఫ్లో స్టేట్మెంట్స్ అని కొంతమంది ప్రొనౌన్ చేస్తారు. రైటా? దీన్ని మనం ఎలా అయినా పలకొచ్చమ్మా. నో ప్రాబ్లం ఎట్ ఆల్. రైటా? జాగ్రత్తగా గమనించండి. నౌ సీ ద పిక్చర్ అండ్ సీ ద సినిమా. రైట్. ఇంతవరకు ఇంతవరకు ఇప్పటి వరకు క్లాస్ క్లియర్ అమ్మా? అర్థమైందా? షూర్ కదా? ఇప్పటి వరకు ఎలాంటి డౌట్స్ లేవు కదా? ఉన్నాయమ్మా? రైట్. మీకు ఇంకో చిన్న విషయం అమ్మ. మధ్య మధ్యలో రైట్, మీకేమేం డౌట్స్ ఉన్నాయో రైటా? జాగ్రత్తగా గమనించండి. మీకు ఏమేం డౌట్స్ ఉన్నాయో రైటా? ఆ డౌట్స్ మొత్తం రాసి పెట్టుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే సండే క్లాస్ ఉంటది. సండే ఏం ప్రోగ్రామ్స్ లేవు కదమ్మా నందిని మీకు? రైట్. సండే మనకు క్లాస్ ఉంటది. మార్నింగ్ రైటా? మార్నింగ్ టైంలో తీసుకుందాం. రైటా? మార్నింగ్ 9-10:30 క్లియర్? ఆర్ 9-11 క్లియర్? సూర్య బ్రో మీకు ఓకేనా? ఆ రోజు ఇంటర్వ్యూ కూడా తీసుకుంటా ఆఫ్‌లైన్. రైట్. ఓకే. డన్. మీరు మీరు రైట్, మీకు ఏమేం డౌట్స్ ఉన్నాయో మొత్తం రైటా? రాయండమ్మా. రాసుకొని మీకు ఏ డౌట్ ఉన్నా సరే సండే క్లాస్ ఉంటదమ్మా. రైటా? సండే స్పెషల్ క్లాస్ ఉంటది. రైట్. ఆ క్లాస్ సేమ్ లింక్‌లో ఉంటది. 9-10:30 ఆర్ 11 ఆల్మోస్ట్ 10:30కే క్లోజ్ చేస్తా. 11 వరకు ఎక్స్టెండ్ చెయ్య. రైట్. జాగ్రత్తగా గమనించండి. మీరు చేసే పని ఏంటంటే రైటా? సార్ ఈరోజు క్లాస్ చెప్పిండు కదా! రైట్. సార్ ఈరోజు క్లాస్ చెప్పిండు కదా! చెప్పినంత వరకే ప్రిపేర్ అయ్యి పక్కకు పెట్టేద్దాం అని అనుకోకుండా రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే బ్రో, డన్. రైట్, జాగ్రత్తగా గమనించండి. రైట్, నేను గ్రూప్లో పోస్ట్ చేసేస్తా. రైటా? గ్రూప్లో పోస్ట్ చేసేస్తా సూర్య బ్రో. నో ప్రాబ్లం. రైట్. సార్ ఈ రోజు చెప్పిండు. రైట్. సార్ ఈ రోజు చెప్పిండు. ఈ రోజు చెప్పిన క్లాస్ ఇంతవరకే ప్రిపేర్ అయ్యేసి పక్కన పెట్టేద్దాం. మన పని అయిపోయింది అనుకోకండి అమ్మా. రైటా? ఈ రోజు చెప్పిన క్లాస్ ఒక అరగంటలో ప్రాక్టీస్ చేసేస్తారమ్మా. ఎస్ఆర్ను ఎస్ఆర్ను అరగంటలో ప్రాక్టీస్ చేసేస్తారు. అరగంటలో ప్రాక్టీస్ చేసేసిన తర్వాత మిగతా టైం మొత్తం ఏం చేస్తారు? మిగతా టైం మొత్తం టైం పాస్ చేసినప్పుడు మనకి ముందు క్లాసులు ఏం జరిగినాయో గుర్తుండదమ్మా. రైట్. మర్చిపోయే ఛాన్సెస్ ఉంది. ప్రోగ్రామింగ్ అంటేనే అంత. క్లియరా? రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పే క్లాస్ అరగంటలో ప్రాక్టీస్ అయిపోద్దామా మీ అందరికి? అరగంటలో ప్రాక్టీస్ అయిపోయిన ఎమ్మడే బుక్స్ పక్కకు పెట్టేయకుండా రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ టు రైట్ ఇంతవరకు మనం ఏమేం చెప్పుకున్నాం అనే మొత్తం రివిజన్ చేసుకోండి అమ్మా. మొత్తం రివిజన్ చేసుకోండి. రివిజన్ చేసుకున్నప్పుడు మాత్రమే వస్తదమ్మా రైట్ సబ్జెక్ట్. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రివిజన్ చేసినప్పుడు మాత్రమే సబ్జెక్ట్ వస్తది. రైట్. లేకపోతే రాదమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్. ప్రాక్టీస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. రైట్. ప్రాక్టీస్ ఎంత ఇంపార్టెంటో రివిజన్ కూడా అంతే ఇంపార్టెంట్ అమ్మా. జాగ్రత్తగా గమనించండి. క్లియర్ అమ్మా? క్లియరా? రైట్. జాగ్రత్తగా గమనించండి. నౌ నెక్స్ట్ వన్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అండ్ రైటా? జాగ్రత్తగా గమనించండి అమ్మా. రైట్ ఇయర్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ కెన్ బి ఆఫ్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్
స్టేట్మెంట్స్ కెన్ బి ఆఫ్ 3 టైప్స్ అండి. జాగ్రత్తగా గమనించడమ్మా. కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ కెన్ బి ఆఫ్ 3 టైప్స్. అందులో ఫస్ట్ వన్ ఈజ్ కండిషనల్ స్టేట్మెంట్స్. ఫస్ట్ వన్ ఈజ్ కండిషనల్ స్టేట్మెంట్స్. నౌ సెకండ్ వన్ ఈజ్ ఇటరేటివ్ 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 స్టేట్మెంట్స్ అమ్మ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇటరేటివ్ స్టేట్మెంట్స్ iterative statements. Now third one is transfer statements amma, right? Iterative statements. Now third one is transfer statements amma, right? Control flow statements can be of 3 types. First one is conditional statements, second one is iterative statements, third one is transfer statements amma. జాగ్రత్తగా గమనించండి. రైట్. నౌ నెక్స్ట్ వన్ సే కండిషనల్ స్టేట్మెంట్స్. కండిషనల్ కండిషనల్ స్టేట్మెంట్స్. కండిషనల్ స్టేట్మెంట్స్ కెన్ బి ఆఫ్ 4 టైప్స్ అండ్ రైట్. కండిషనల్ స్టేట్మెంట్స్ కెన్ బి ఆఫ్ 4 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఇఫ్, సెకండ్ వన్ ఈజ్ ఎల్స్ అమ్మ, రైట్. సెకండ్ వన్ ఈజ్ ఎల్స్. నౌ థర్డ్ వన్ ఈజ్ నెస్టెడ్ ఇఫ్ అమ్మ, రైట్. నౌ థర్డ్ వన్ ఈజ్ నెస్టెడ్ ఇఫ్, రైట్. ఇఫ్ లో ఐ స్మాల్, ఎల్స్ లో ఈ స్మాల్ అమ్మ. రైట్. జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ వన్ ఈజ్ ఇఫ్, సెకండ్ వన్ ఈజ్ ఎల్స్, థర్డ్ వన్ ఈజ్ నెస్టెడ్ ఇఫ్, నౌ ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఎలిఫ్ అమ్మ, రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్. కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ కెన్ బి ఆఫ్ 3 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ కండిషనల్ స్టేట్మెంట్స్, సెకండ్ వన్ ఈజ్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్, థర్డ్ వన్ ఈజ్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్. మళ్ళీ కండిషనల్ స్టేట్మెంట్స్ can be of 4 types. First one is if, second one is else, third one is nested if, fourth one is elif amma. జాగ్రత్తగా గమనించండి. now next one iterative statements. iterative statements can be of iterative statements can be of 2 types అండి. iterative statements can be of 2 types. first one is for loop, second one is while loop amma, while loop. second one is while loop amma. జాగ్రత్తగా గమనించండి. రైట్. చెక్ చేద్దాం ఒకసారి. రైట్. ఫస్ట్ వన్ ఈజ్ ఫర్ లూప్, సెకండ్ వన్ ఈజ్ వైల్ లూప్ అమ్మ, రైట్. మనకు జావా, సి++ లాంగ్వేజ్ లో డూ వైల్ అని కూడా ఒకటి ఉంటదమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్. ఫర్ లూప్, వైల్ లూప్ తో పాటు రైట్ జావా, సి++ లాంగ్వేజ్ లో డూ వైల్ అని ఇంకొకటి ఉంటదమ్మా. రైట్. ఆ డూ వైల్ అనేది మనం పైథాన్ లో ఉండదమ్మా. ఓన్లీ మనకు జావా, సి++ లోనే ఉంటది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. జాగ్రత్తగా గమనించండి. రైట్. నేను ఇంటర్వ్యూకి ఒక పిల్లోడు వచ్చిండమ్మా. ఇంటర్వ్యూకి ఒక అబ్బాయి వచ్చిండు. రైట్. నేను క్వశ్చన్లు అడుక్కుంటూ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ హౌ మెనీ టైప్స్ అని అన్నమ్మా. ఇటరేటివ్ స్టేట్మెంట్స్ హౌ మెనీ టైప్స్ అని అన్నా. హౌ మెనీ టైప్స్ అంటే మనోడు ఎన్నని చెప్పిండంటే 3 అని చెప్పిండు. రైట్. ఆ 3 ఏమేంటో చెప్పండి అని అడిగిన. 3 ఏంటంటే చెప్పండి అని అడిగితే ఫర్ లూప్ ఒకటి, వైల్ లూప్ ఒకటి, డూ వైల్ అని కూడా చెప్పిండమ్మా. డూ వైల్ అని కూడా చెప్పిండు. అరే బాబు, రైటా పైథాన్ లో మనకు ఓన్లీ ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ మాత్రమే ఉంటాయి. డూ వైల్ అనేది ఉండదు. రైట్. జాగ్రత్తగా గమనించండమ్మా. ఎప్పుడు చెప్పండి. రైటా ఫర్ లూప్, వైల్ లూప్, ఇటరేటివ్ స్టేట్మెంట్స్ హౌ మెనీ టైప్స్ అమ్మా? 2 types. First one is for loop, second one is
వైలోప రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ కెన్ బి ఆఫ్ త్రీ టైప్స్. ఫస్ట్ వన్ ఈస్ కండిషనల్ స్టేట్మెంట్స్, సెకండ్ వన్ ఈస్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్, థర్డ్ వన్ ఈస్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ అమ్మా. అందులో కండిషనల్ స్టేట్మెంట్స్ కెన్ బి ఆఫ్ ఫోర్ టైప్స్. ఫస్ట్ వన్ ఈస్ ఇఫ్, సెకండ్ వన్ ఈస్ ఎల్స్, థర్డ్ వన్ ఈస్ నెస్టెడ్ ఇఫ్, ఫోర్త్ వన్ ఈస్ elif అమ్మా. నౌ iterative statements can be of two types. First one is if, second one is, sorry అమ్మ, ఫస్ట్ వన్ is for loop, సెకండ్ వన్ is while loop అండి. జాగ్రత్తగా గమనించండి. నౌ నెక్స్ట్ వన్, రైట్, జాగ్రత్తగా గమనించండి అమ్మా. నౌ లాస్ట్ అండ్ ఫైనల్ వన్, ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్. ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ కెన్ బి ఆఫ్, ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ కెన్ బి ఆఫ్ త్రీ టైప్స్ అండి. రైటా, ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ కెన్ బి ఆఫ్ త్రీ టైప్స్ అండి. అందులో ఫస్ట్ వన్ ఈజ్ బ్రేక్. ఫస్ట్ వన్ ఈజ్ బ్రేక్. రైటా, బ్రేక్ లో బిఈ స్మాల్. రైట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సెకండ్ వన్ ఈజ్ కంటిన్యూ. సెకండ్ వన్ ఈజ్ కంటిన్యూ. నౌ థర్డ్ వన్ ఈజ్ పాస్ అమ్మ. జాగ్రత్తగా గమనించండి. రైటా, బ్రేక్, కంటిన్యూ, పాస్ అమ్మ. జాగ్రత్తగా గమనించండి. కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ కెన్ బి ఆఫ్ త్రీ టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ కండిషనల్ స్టేట్మెంట్స్, సెకండ్ వన్ ఈజ్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్, థర్డ్ వన్ ఈజ్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్. నౌ కండిషనల్ స్టేట్మెంట్స్ కెన్ బి ఆఫ్ ఫోర్ టైప్స్. అందులో ఫస్ట్ వన్ ఈజ్ ఇఫ్, second one is else, third one is nested if, fourth one is elif amma. Now iterative statements can be of two types. First one is for loop, second one is while loop. Now transfer statements can be of three types. First one is break, second one is continue, third one is pass amma. జాగ్రత్తగా గమనించండి. ఎంతవరకు క్లియరా? టైప్స్ ఆఫ్ క్లియర్ అమ్మా, టైప్స్ క్లియరా? రైట్, జాగ్రత్తగా గమనించండి. రైటా, ఎప్పుడు మనం కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్లో రైటా కండిషనల్ స్టేట్మెంట్స్ ఉన్నాయమ్మ. రైటా, కండిషనల్ స్టేట్మెంట్స్లో రైటా ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఇఫ్ కండిషన్ అమ్మ. రైటా, ఫస్ట్ కండిషన్ ఈజ్ ఇఫ్ కండిషన్. రైటా, ఒక్కసారి దేని గురించి డిస్కస్ చేసుకుందాం. దేని గురించి డిస్కస్ చేసుకొని మనం నెక్స్ట్ క్లాస్కు జంప్ అయిపోదామమ్మా. రైట్, డెఫినేషన్. రైట్, డెఫినేషన్ ఫర్ ఎఫ్ కండిషన్ అమ్మా. జాగ్రత్తగా గమనించండి. ఎఫ్ కండిషన్ ఈజ్ ట్రూ, ఎఫ్ కండిషన్ ఈజ్ ట్రూ, దెన్ రైట్, ఎఫ్ కండిషన్ ఈజ్ ట్రూ, దెన్ స్టేట్మెంట్. రైట్, జాగ్రత్త, ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ, దెన్ స్టేట్మెంట్. వన్ సెకండ్ అమ్మా. ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ, then if condition ఎగ్జిక్యూటెడ్. రైట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎఫ్ కండిషన్ ఈజ్ ట్రూ, దెన్ ఎఫ్ కండిషన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ అమ్మ. రైటా, మనకు ఎప్పుడైతే ఇఫ్ కండిషన్ ట్రూ అయిద్దో అప్పుడు ఆ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతే. రైట్, ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఐడియా వస్తుందమ్మా. రైట్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ నుంచి మీరే ఆన్సర్ చెప్తారమ్మా మీకు అర్థం కాకపోతే. రైట్, ఇప్పుడు ముందే గుండు ఉందమ్మా. రైట్, మళ్ళీ గుండు కొట్టించుకుంటా మీకు అర్థం కాకపోతే. రైట్, అది కూడా అరగుండమ్మా. అరగుండు కొట్టించుకొని రైట్, గుర్రం మీదను గాడిద మీదను ఊరేగుతా. రైట్, జాగ్రత్తగా గమనించడమ్మా. సి, రైట్, ఎఫ్ కండిషన్ ఇస్ ట్రూ, దెన్ స్టేట్మెంట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. దెన్ స్టేట్మెంట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. దెన్ స్టేట్మెంట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఒక్కసారి ఎగ్జాంపుల్ చూద్దామమ్మా. ఐ ఇజ్ ఈక్వల్స్ టు 100 అమ్మ. రైట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు నాకు 100 అనే వాల్యూ ఏ వేరియబుల్ స్టోర్ అయిపోయిందమ్మా చెప్పాలి.
ఐ అనే వేరియబుల్‌లో స్టోర్ అయిపోయిందమ్మ రైటా. 100 అనే వాల్యూ ఐ అనే వేరియబుల్‌లో స్టోర్ అయిపోయింది. జాగ్రత్తగా గమనించండమ్మా. ఇఫ్ ఐ ఈక్వల్ టు 100, ఇఫ్ ఐ ఈక్వల్ టు 100, జస్ట్ ప్రింట్, జస్ట్ ప్రింట్ ఇఫ్ బ్లాక్, ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూటెడ్, ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూటెడ్. రైట్, జాగ్రత్తగా గమనించడమ్మా. రైట్, సీదా సినిమా. రైటా, ఇక్కడ ఐలో ఏ వాల్యూ స్టోర్ అయిపోయిందమ్మా చెప్పాలి. 100 అనే వాల్యూ స్టోర్ అయిపోయింది. ఇక్కడ మనకు ఐ అనేది ఎక్కడెక్కడైతే ఉందో, ఐ అని ఉన్న ప్రతి చోట 100 అనే వాల్యూ సబ్స్టిట్యూట్ అయిపోయిందమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైటా, ఎందుకంటే ఇక్కడ 100 అనే వాల్యూ ఐ అనే వేరియబుల్ స్టోర్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఐ అనే వేరియబుల్ ఎక్కడెక్కడైతే ఉందో, ఐ అనే వేరియబుల్ ఉన్న ప్రతి చోట 100 అనే వాల్యూ స్టోర్ అయిపోయి ఉంటుంది. రైట్, ఇప్పుడు ఈ ఐలో ఏ వాల్యూ ఉందమ్మా చెప్పాలి. 100 అనే వాల్యూ ఉంది. 100 ఈక్వల్ టు 100. కండిషన్ ట్రూనా ఫాల్స్ అమ్మా? ట్రూ. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ కండిషన్ ఇస్ ట్రూ, ఇఫ్ కండిషన్ ఇస్ ట్రూ. రైటా, మనం ఇఫ్ బ్లాక్ లో రాసిన కండిషన్ ట్రూ అయితే, ఇఫ్ బ్లాక్ లో రాసిన కండిషన్ ట్రూ అయితే, మనం ఇక్కడ ప్రింట్ ఫంక్షన్ లో ఏదైతే రాసినామో, రైటా, ఆ డేటా అనేది ప్రింట్ అయిపోద్దమ్మా. ఐ అనే వేరియబుల్లో 100 అనే వాల్యూ స్టోర్ అయిపోయింది. ఎప్పుడు నాకు ఐ అని ఎక్కడెక్కడైతే ఉందో, ఐ అని ఉన్న ప్రతి చోట 100 అనే వాల్యూ స్టోర్ అయిపోయి ఉంటుంది. రైట్, 100 ఈక్వల్ టు 100. కండిషన్ ఇస్ ట్రూ. ఇఫ్ కండిషన్, ఈ కండిషన్ మొత్తం నేను ఇఫ్ లోనే రాసిన కాబట్టి, ఇఫ్ if condition is true, then statement will be executed. if condition ఇది ట్రూ అయిపోయిందమ్మా. ట్రూ కాబట్టి ఎక్కడ నేను ప్రింట్ ఫంక్షన్ లో ఏదైతే కండిషన్ రాసినో, ఆ కండిషన్ అనేది ప్రింట్ అయిపోద్దాం. ప్రింట్ అయిపోయిందా లేదమ్మా? ఎస్ సార్, నో? రైట్, ప్రింట్ అయిపోయిందమ్మా. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఒకవేళ 100 అనే వాల్యూ ప్రింట్ అవ్వాలంటే, రైట్, 100 అనే వాల్యూ ఏ వేరియబుల్ స్టోర్ అయిపోయిందమ్మా? ఐ అనే వేరియబుల్ స్టోర్ అయిపోయింది. జస్ట్ ఐ అని పాస్ చేస్తే 100 అనేది ప్రింట్ అయిపోద్దమ్మా. జాగ్రత్తగా గమనించండి. రైట్, ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా. ఎప్పుడు మీరు చెప్పండి అమ్మా. రైట్ చెప్పాలి. నౌ హియర్ ఐ టేక్. నేను ఇక్కడ కామెంట్ పెడుతున్నమ్మా. నేను ఇక్కడ కామెంట్ పెడుతున్నా. రైట్, ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఐ ఇస్ ఈక్వల్స్ టు 10.8. 10.8. if I equal to 10.8, 10.8. now here print, if if condition, if condition, if condition satisfied, if condition satisfied, if condition satisfied. రైట్, ఎప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుందమ్మా? ఇఫ్ కండిషన్ సాటిస్ఫైడ్ అని వస్తుందండి. జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఇఫ్ కండిషన్ సాటిస్ఫైడ్ అని వస్తుంది. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంకొక ఎగ్జాంపుల్ అమ్మా, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. జాగ్రత్తగా గమనించండి. ఐ ఇస్ ఈక్వల్స్ టు, ఐ ఇస్ ఈక్వల్స్ టు 20J, 20J. ఇఫ్ ఐ ఈక్వల్ టు 20J, ఇఫ్ ఐ ఈక్వల్ అని ఏమంటామమ్మా? ఈక్వల్ అని ఏమంటాం? ఈక్వల్ అని ఏమంటాం? ఎక్సలెంట్, ఎక్సలెంట్ అమ్మా. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఇండెంటేషన్ కోలన్. హౌ మెనీ వైట్ స్పేసెస్ ఇన్ ఇండెంటేషన్?
ఎక్సలెంట్, 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 ఎక్సలెంట్ అమ్మా. రైటా? 4 వైట్ స్పేసెస్ ఇన్ ఇండెంటేషన్. మనం ఇక్కడ వచ్చే ఈ గ్యాప్‌ని ఇండెంటేషన్ అని అంటామమ్మా. ఈ కోలన్ని మనం ఇండెంటేషన్ కోలన్ అంటాం. వన్స్ ఆ ఇండెంటేషన్ కోలన్ దగ్గర ఎంటర్ కొట్టంగానే ఆటోమేటిక్‌గా మనకు బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోద్దమ్మా. జాగ్రత్తగా గమనించండి. నౌ సీదా పిక్చర్ అండ్ సీదా సినిమా. రైట్ హియర్. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ executed, if executed, right, python classes are very clear by Prakash, success software institution. Yes or no? Yes or నమ్మా? ఇది ఈ ఈ కండిషన్ ట్రూనా ఫాల్సా? ఈ కండిషన్ చెప్పండి, జస్ట్ ఈ కండిషన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రైట్, జాగ్రత్తగా గమనించండి. సి, పైథాన్ క్లాసెస్ ఆర్ వెరీ క్లియర్ బై ప్రకాశ్, సక్సెస్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూషన్. రైట్, ఎప్పుడు మనకి అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతామా? ప్రింట్ ఫంక్షన్ లో ఏదైతే పాస్ చేసినామో అదే ప్రింట్ అయిపోద్దమ్మా. జాగ్రత్త గమనించండి. క్లియర్ అమ్మా? క్లియరా? రైట్, వెరీ గుడ్. రైట్, జాగ్రత్తగా గమనించండి అమ్మా. రైటా? బయట ఇన్స్టిట్యూట్స్ ఎట్లా ఉంటాయో తెలుసమ్మా? రైటా? వినండి, జాగ్రత్తగా వినండి. బయట ఇన్స్టిట్యూట్లో వేలు 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 ఫీజులు తీసుకుంటారమ్మా. రైటా? వేలు వేలు, 20,000, 30,000, 40,000 ఫీజులు తీసుకొని ఎట్లా చెప్తారో తెలుసా? పై పైన పై పైన పై పైన పై పైన చెప్తారమ్మా. వాడికి అర్థమైతే ఎంత, అర్థం కాకపోతే ఎంత. నా డబ్బులు నాకు వచ్చినాయి చాలు అనుకునే మెంటాలిటీ అమ్మ బయట ఇన్స్టిట్యూట్స్. గుర్తుపెట్టుకోండి. రైటా? నా నా ఇంటెన్షన్ అది కాదమ్మా. రైటా? ప్రతి ఒక్క స్టూడెంట్కి అర్థం కావాలి, ప్రతి ఒక్క స్టూడెంట్ బాగుపడాలి, ప్రతి ఒక్క స్టూడెంట్ నేర్చుకోవాలి. దట్ ఈజ్ మై ఇంటెన్షన్ అమ్మ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అందుకనే ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ గుచ్చి 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 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామ్మ నేను. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ గుచ్చి గుచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. రైటా? అర్థమైందమ్మా? క్లాస్ ఇఫ్ కండిషన్ అర్థమైందా? రైట్, సాయి సూర్య బ్రో, అర్థమైందా? రైట్, వెరీ గుడ్. నౌ నెక్స్ట్ వన్, సి, ఎల్స్ కండిషన్ చూద్దామమ్మా. రైటా? ఎల్స్ కండిషన్, ఎల్స్ కండిషన్ చెక్ చేద్దాం. రైట్, జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఎల్స్ కండిషన్, ఎల్స్ కండిషన్. రైటా? ఒక్కసారి ఎల్స్ కండిషన్ డెఫినేషన్ చూద్దాం. రైట్, ఇఫ్ కండిషన్ డెఫినేషన్ ఏంటమ్మా? Executed. Very good. Then statement will be executed. Amma, 1 second. Right. ఓకే, రైట్. సి హియర్. రైట్, ఎల్స్ కండిషన్ కి డెఫినేషన్ చెక్ చేద్దామమ్మా. రైట్, జాగ్రత్తగా గమనించండి. రైటా? ఇఫ్ కండిషన్ ఈజ్ ఫాల్స్, ఇఫ్ కండిషన్ ఈజ్ ఫాల్స్, దెన్ స్టేట్మెంట్ విల్ బి జంప్ ఇంటూ, దెన్ స్టేట్మెంట్ విల్ బి జంప్ ఇంటూ ఎల్స్ బ్లాక్ అండి. దెన్ స్టేట్మెంట్ విల్ బి జంప్ ఇంటూ else black. If condition is false, then statement will be jump into else black అమ్మా. జాగ్రత్తగా గమనించండి. నౌ సీ ద పిక్చర్ అండ్ సీ ద సినిమా. రైట్, జాగ్రత్తగా గమనించండి అమ్మా. నౌ సి, ఒక్కసారి మనం కండిషన్స్ అనేది చెక్ చేద్దాం. ఒక్కసారి ప్రోగ్రామాటిక్ లైక్ జంప్ అయిపోయి చెక్ చేద్దాం అమ్మ. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. I is equals to 100. If I equal to
print if black executed, if black executed, now else amma, now else black, now else black, print, print else black executed, else black executed. రైట్, ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఐ అనే వేరియబుల్లో 100 అనే వాల్యూ స్టోర్ అయిపోయింది. ఇక్కడ నాకు ఐ అని ఎక్కడెక్కడైతే ఉందో ఐ అని ఉన్న ప్రతి చోట 100 అనే వాల్యూ స్టోర్ అయిపోయి ఉంటుంది. ఎక్కడ కూడా నాకు 100 అనే వాల్యూ స్టోర్ అయిపోయింది. రైట్, 100 ఈక్వల్ టు 10,000 కండిషన్ ట్రూనమ్మా. 100 ఈక్వల్ టు 10,000 కండిషన్ అనేది ఫాల్స్. రైటా? 100 అనేది 10,000 కి ఈక్వల్ కాదు. కాబట్టి ఎక్కడ నేను ఇఫ్ కండిషన్ లో రాసిన కండిషన్ అనేది తప్పు. రైట్, ఇఫ్ కండిషన్ రాసిన కండిషన్ అనేది తప్పు. తప్పు కాబట్టి రైట్, ఇఫ్ కండిషన్ ఏమైందమ్మా? ఫాల్స్ అయింది. ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఏమైందమ్మా? ఇఫ్ కండిషన్ ఇస్ ఫాల్స్, దెన్ స్టేట్మెంట్ విల్ బి జంప్ ఇంటూ ఎల్స్ బ్లాక్ అమ్మ. రైటా? ఎప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుందమ్మా? ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూటెడ్. రైట్, జాగ్రత్తగా గమనించండి. ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూటెడ్ అమ్మ. రైటా? ఇక్కడ 100 అనే వాల్యూని ఐ అనే వేరియబుల్లో స్టోర్ చేసిన ఐ అని ఎక్కడెక్కడైతే ఉందో 100 అనే వాల్యూ స్టోర్ అయిపోయి ఉంటుంది. 100 ఈక్వల్ టు 100 ట్రూ కానీ రైటా? 100 ఈక్వల్ టు 10,000 ట్రూ కాదు, ఫాల్స్ అమ్మా. ఇఫ్ కండిషన్ లో రాసిన కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి, ఇఫ్ కండిషన్ మొత్తం ఫాల్స్ అయింది కాబట్టి, ఇఫ్ కండిషన్ ఇస్ ఫాల్స్, దెన్ స్టేట్మెంట్ విల్ జంప్ ఇంటూ ఎల్స్ బ్లాక్ అమ్మా. ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూటెడ్. రైట్, మీరు చెప్పండి అమ్మగా. రైట్, మీకు చాయిస్ వదిలేస్తున్నా. రైట్ చెప్పండి అమ్మా. ఎగ్జాంపుల్ నెంబర్ 2, ఐ ఇస్ ఈక్వల్స్ టు 100.8. if I equal to 100 equal to 100, print if black executed, if black executed, now else, print right, else black executed else కండిషన్ బ్లాక్ అని రాద్దామమ్మా. ఎల్స్ కండిషన్ రైట్. ఎందుకంటే ఆల్రెడీ పైన ఎల్స్ బ్లాక్ అని ఇచ్చినాం కాబట్టి ఇక్కడ నేను ఎల్స్ కండిషన్ అని తీసుకుంటామా. జాగ్రత్తగా గమనించండి. ఎల్స్ కండిషన్ ఎగ్జిక్యూటెడ్. రైట్, ఇప్పుడు చెప్పడం వాట్ ఇస్ అవుట్పుట్? ఎల్స్ కండిషన్ ఎగ్జిక్యూటెడ్ అండి. రైట్, జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఇంకొక ఎగ్జాంపుల్ కరెక్ట్గా ఆలోచించి చెప్పాలి. ఐ ఇస్ ఈక్వల్స్ టు ఐ టేక్ ప్రకాష్, ఐ టేక్ ప్రకాష్. నౌ ఇఫ్ ఐ ఈక్వల్ టు రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఐ ఈక్వల్ టు ప్రకాష్ రైట్. ప్రింట్ రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రింట్ ఏబిసిడి, ప్రింట్ ఏబిసిడి మనం ఏదేట అని రాసుకోవచ్చమ్మా, నో ప్రాబ్లం. నౌ ఎల్స్ బ్లాక్ ప్రింట్ ఏబిసిడి ఈఎఫ్జిహెచ్ అమ్మా. ఈఎఫ్జిహెచ్ క్లియరా? వాట్ ఈస్ ద అవుట్పుట్ నౌ? చెప్పాలి. వాట్ ఈస్ ద అవుట్పుట్ నౌ? వెరీ గుడ్. ఈఎఫ్జిహెచ్ ఎందుకమ్మా? వెరీ గుడ్, వెరీ గుడ్.
వెరీ గుడ్ అమ్మ. వెరీ గుడ్. వెరీ గుడ్. రైటా? ఎక్కడ స్మాల్ పి, ఇక్కడ క్యాపిటల్ పి అని రైటా? బోత్ యొక్క యూనికోడ్ వాల్యూస్ ఈస్ డిఫరెంట్. కాబట్టి ఇఫ్ కండిషన్ ఈస్ ఫాల్స్. కాబట్టి ఎల్స్ కండిషన్ జంప్ అయిపోయి ఈఎఫ్‌జీహెచ్ అనేది మనకు అవుట్‌పుట్ అనేది ఇచ్చేస్తదమ్మా. రైట్. అర్థమైందమ్మా? అర్థమైందా? అర్థం కాలేదా? రైట్. అర్థమవుతది. అర్థమవుతది. రైటా అమ్మా? ఉత్తగానే ఛాలెంజ్ చేస్తారా బ్రో? సాయి సూర్య బ్రో? ఉత్తగానే ఛాలెంజ్ చేస్తామా? అర్థం కాకపోతే 1% కాదు. 1,00,000% కాదు. 2,00,000% కాదు. 3,00,000% కాదు. రైటా 1,00,00,000% మనీ రీఫండ్ అని ఉత్తగానే ఛాలెంజ్ చేస్తామా? యెస్ ఆర్ నో? రైట్. అర్థమవుతది. క్లియర్ అమ్మ నందిని సాగర్. యెస్ ఆర్ నో? రైట్. జాగ్రత్తగా గమనించండి. బయట ఎవ్వరిని అని చెప్పమనదమ్మా. 100% కాదు, 1000% కాదు, 1,00,000% మనీ రీఫండ్ ఇస్తామని ఎవ్వరినైనా చెప్పమనండి. చెప్తారా అండి? నందిని సాగర్, సాయి సూర్య చెప్తారా? చెప్తారమ్మా? ఎవ్వడు ఎవ్వడు చెప్పడు. రైటా? జాగ్రత్తగా గమనించండి. కంటెంట్ ఉన్నోడే మాట్లాడగలడండి ఏ మాటైనా. కంటెంట్ ఉన్నోడే మాట్లాడతాడు. రైటా? నా పీడిఎఫ్స్ కోసం అమ్మా. నా పీడిఎఫ్స్ కోసం, నా క్లాస్ వీడియోస్ కోసం. రైటా? వాట్ ఈస్ దిస్? వాయిస్ వస్తుందమ్మా? రైట్. నా పీడిఎఫ్స్ కోసం, నా క్లాస్ వీడియోస్ కోసం. రైటా? పడి చస్తారమ్మా. రైట్. ఇప్పుడే మీకు ప్రూఫ్ చూపిస్తా. ఇప్పుడే మీకు ప్రూఫ్ చూపిస్తా. రైట్. రైట్. ఇక్కడ కనిపిస్తుందమ్మా? ఇక్కడ కనిపిస్తుందా మీకు? చూడండి ఒకసారి. హలో సార్. గుడ్ ఆఫ్టర్‌నూన్. సార్ కెన్ యూ షేర్ పైథాన్ పీడీఎఫ్ విచ్ యూ షేర్ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రాజెక్ట్స్? హలో సార్. కెన్ యూ సెండ్ మీ ద పీడీఎఫ్? రైట్. చూసిర్రమ్మా? రైట్. మామూలుగా గాదమ్మా. రైట్. ఆ పీడీఎఫ్ కోసం. రైట్. జాగ్రత్తగా గమనించండి. రైట్. వీడియోస్ కోసం వీడియోస్ పెట్టమంటుంటే వీడియోస్ ఉత్తగా పెడతామమ్మా. వీడియోస్ కూడా పెట్టమని అడిగిర్రు గానీ, నేను వీడియోస్ అయితే పెట్టా. రైట్. మీకు నేను వీడియోస్ ఫార్వర్డ్ చేస్తాం. రైట్. ఆ మెయిల్స్ పెట్టండి తర్వాత గ్రూప్‌లో. సరేనమ్మా? క్లియరా? మీ మెయిల్స్ పెట్టండి. మీరు అమ్మ నందిని సాగర్, సాయి సూర్య ఓకేనా? మెయిల్స్ పెట్టండి. మీ మెయిల్స్ పెడితే గ్రూప్‌లో నేను రైట్ మీ మెయిల్స్‌కి తెల్లవారుజాము కల్లా మీకు అన్ని వీడియోస్ వచ్చేస్తాయండి. క్లియర్? రైట్. జాగ్రత్తగా గమనించండమ్మా. నెక్స్ట్ వన్ ఇఫ్ అండ్ ఎల్స్ బ్లాక్స్ అర్థమైంది కదమ్మా? Right. Very good. Now, very important అమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వై వి యూజ్ ఇన్పుట్ ఫంక్షన్ ఇన్ పైథాన్? వై వి యూజ్ ఇన్పుట్ ఫంక్షన్ ఇన్ పైథాన్ అని ఇంటర్వ్యూవర్ పక్కా అడుగుతున్నామ్మా. రైటా? జాగ్రత్తగా గమనించండి. వై వి యూజ్ ఇన్పుట్ ఫంక్షన్ ఇన్ పైథాన్ అని అడిగితే రైట్ ఎవరికైనా తెలుసమ్మా? ఎనీ ఐడియా అబౌట్ ఇన్పుట్ ఫంక్షన్? వై వి యూజ్ ఇన్పుట్ ఫంక్షన్ ఇన్ పైథాన్? ఎనీ ఐడియా? నో ఐడియా. రైట్. జాగ్రత్తగా గమనించండి. అందరూ రైటా? నేను కాలేజెస్‌లో రైటా? నేను ఒక కాలేజెస్‌లో చెప్తామ్మా. కాలేజ్ పేరు మీకు ఆల్రెడీ చెప్పిన మెగా అని ఒక కాలేజ్ ఉందమ్మా. మెగా వుమెన్స్ ఇంజినీరింగ్ కాలేజ్ అని ఒక కాలేజ్ ఉంది. వాళ్ళని నేను అడిగిన క్వెషన్ ఏంటంటే, వై వి యూజ్ ఇన్పుట్ ఫంక్షన్ ఇన్ పైథాన్? వాళ్ళకిప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఫస్ట్ ఇయర్‌లో కూడా పైథాన్ వర్క్‌షాప్స్ అనేవి జరిగినాయమ్మా. నేనే చేసిన పైథాన్ వర్క్‌షాప్స్. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి చేయలేదమ్మా. సెకండ్ ఇయర్ వాళ్ళకి, థర్డ్ ఇయర్ వాళ్ళకి, ఫైనల్ ఇయర్ వాళ్ళకి వర్క్‌షాప్ చేసినమ్మా. బట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి నేను పోయినా. వాళ్ళకి ఆల్రెడీ కాలేజెస్‌లో పైథాన్ ఫ్యాకల్టీస్ ఉన్నారమ్మా. నేను ఎప్పుడో గెస్ట్ లెక్చరర్‌గా పోతా కాలేజ్‌కి. డైలీ ఎళ్ళను. ఆమె గెస్ట్ లెక్చరర్. ఆమె గెస్ట్ ట్రైనర్. రైట్. వెళ్ళేసి నేను అడిగినమ్మా క్వెషన్. ఏమని క్వెషన్ అడిగినంటే, వై వి యూజ్ ఇన్పుట్ ఫంక్షన్ ఇన్ పైథాన్? మీకు ఆల్రెడీ క్లాసెస్ చెప్పారు కదమ్మా మీ మేడమ్స్. రైటా? కొంచెం ఒకసారి రైటా? ఎందుకు ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేస్తామో చెప్పండి అని అడిగినమ్మా. అందరూ ఏం చెప్పారు తెలుసా? టు టేక్ ఇన్పుట్స్ ఫ్రమ్ ద యూజర్.
to take inputs from the user, 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 to take inputs from the user. రైటా? ఎవ్వరిని అడిగినా ఒక్కటే ఆన్సర్ అమ్మా. ఒక్కటే ఆన్సర్. రైటా? తర్వాత వాళ్ళకి ప్రూఫ్ చూపించేసరికి అప్పుడు నమ్మిరమ్మా. రైటా? ఎప్పుడు గూడా మీకు నేను ప్రూఫ్ చూపిస్తున్నా. రైట్, జాగ్రత్తగా గమనించండి. నౌ సీ ద పిక్చర్ అండ్ సీ ద సినిమా. రైట్, జాగ్రత్తగా గమనించండమ్మా. నౌ సీ, రైటా? ఇక్కడ ఐ టేక్ ఇన్పుట్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు, input function is used to take inputs from the user, inputs from the user. రైటా? ఇది ఒక పాయింట్ అమ్మ, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1. నౌ అసలు సిసలైన పాయింట్. రైటా? ఈ పాయింట్ చెప్తే ఇంటర్వ్యూవర్ యాక్సెప్ట్ చేయడమ్మా. రైటా? నాలాంటి ఇంటర్వ్యూవర్ అయితే అస్సలే యాక్సెప్ట్ చేయడు, వెంటనే రిజెక్ట్ చేస్తుందమ్మా. జాగ్రత్తగా గమనించండి. రైటా? జాగ్రత్తగా గమనించండి. 1 సెకండ్ అమ్మా. రైట్, సీదా సినిమా. రైటా? ఈ ఇది చెప్తే రైటా వాడు యాక్సెప్ట్ చేయడమ్మా. రైటా? ఇది కూడా ఒక వ్యాలిడ్ ఆన్సర్ అమ్మా. రైటా? ఇది తప్ప ఆన్సర్ అనట్లేదు. రైటా? దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్. రైటా? ఇన్పుట్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు టేక్ ఇన్పుట్స్ ఫ్రమ్ ద యూజర్. రైట్, నౌ సెకండ్ అసలు సిసలైన పాయింట్. రైటా? వాట్ ఎవర్ we enter, whatever we enter, integer values or float values or complex values or boolean values రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. బూలియన్ వాల్యూస్, వాట్ ఎవర్ వి ఎంటర్ into values or float values or complex values or boolean values in input function, in input function, రైట్, జాగ్రత్తగా గమనించండి. 1 సెకండ్. రైట్, మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తామా, నో ప్రాబ్లం ఎట్ ఆల్. రైట్, వాట్ ఎవర్ వి ఎంటర్ into values, float values, complex values, boolean values in input function, that input function converted into string type ఓన్లీ. స్ట్రింగ్ టైప్ ఓన్లీ అమ్మ. రైటా? ఎక్కడ మనం ఇన్పుట్ ఫంక్షన్ లో ఇంటూ వాల్యూస్ పాస్ చేసినా, ఫ్లోట్ వాల్యూస్ పాస్ చేసినా, కాంప్లెక్స్ వాల్యూస్ పాస్ చేసినా, బూలియన్ వాల్యూస్ పాస్ చేసినా, ఈ ఇన్పుట్ ఫంక్షన్ అనేది స్ట్రింగ్ లోకి కన్వర్ట్ చేస్తామా. రైటా? ప్రూఫ్ చూద్దామమ్మా. ఒకసారి ప్రూఫ్ చూద్దాం. రైట్, హియర్ ఐ టేక్ ఏ ఇస్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఫంక్షన్. ఇక్కడ ఇన్పుట్ ఫంక్షన్ ఐ టేక్ ఎంటర్ ఏ ఇంటీజర్ నెంబర్. రైట్, ఎంటర్ ఏ ఇంటీజర్ నెంబర్ అని పాస్ చేసినమ్మా. హియర్ ఐ టేక్ ప్రింట్ ఆఫ్ ఏ, ఐ టేక్ ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. నౌ ఐ టేక్ ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. రైట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండమ్మా. సీదా సినిమా. ఇక్కడ నేను ఎంటర్ ఏ ఇంటీజర్ నెంబర్ అనే దగ్గర 10 అనే వాల్యూ పాస్ చేస్తామ్మా. 10 అనే వాల్యూ ఏ అనే వేరియబుల్ స్టోర్ అయిపోయినట్టే కదా అప్పుడు వేస్తాను. రైట్, ఎంటర్ ఏ ఇంటీజర్ నెంబర్ అనే ఇన్పుట్ మొత్తాన్ని నేను ఇక్కడ ఏ వేరియబుల్ స్టోర్ చేసిన, ఇప్పుడు ఎంటర్ ఏ నెంబర్ అనే దగ్గర నేను 10 అనే వాల్యూ పాస్ చేస్తామా. 10 అనే వాల్యూ పాస్ చేసినప్పుడు ఆ 10 అనే వాల్యూ ఏ అనే వేరియబుల్ స్టోర్ అయిపోయినట్టేనమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఏ అనేది ఎక్కడెక్కడైతే ఉందో ఏ అని ఉన్న ప్రతి చోట 10 అనే వాల్యూ సబ్స్టిట్యూట్ అయిపోతామ్మా. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎంటర్ ఏ ఇంటీజర్ నెంబర్, నేను ఇక్కడ 10 అనేది పాస్ చేస్తున్నామ్మా. 10 అనేది ఇంటీజర్ ఆఫ్ ఫ్లోట్ అమ్మా, ఇంటీజర్. బట్ మనకి ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుందో తెలుసమ్మా. ఏమొచ్చిందమ్మా అవుట్పుట్? ఏమొచ్చిందమ్మా అవుట్పుట్?
ఏమొచ్చిందమ్మా స్ట్రింగొచ్చింది. ఎక్కడ జెప్పింది అదేనమ్మా. వాటెవర్ వి ఎంటర్ ఇంటు వాల్యూస్ ఫ్లోట్ వాల్యూస్ కాంప్లెక్స్ వాల్యూస్ బూలియన్ వాల్యూస్ ఇన్ ఇన్‌పుట్ ఫంక్షన్ ఒక నేమ్ పక్కన 2 రౌండ్ బ్రాకెట్స్ ఉంటే దట్ ఈస్ ఎ ఫంక్షన్ దట్ ఇన్‌పుట్ ఫంక్షన్ కన్వర్టెడ్ ఇంటూ స్ట్రింగ్ ఓన్లీ రైటా స్ట్రింగులోనికి కన్వర్ట్ అయిద్దమ్మా, జాగ్రత్తగా గమనించండి. నౌ నెక్స్ట్ వన్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ బి ఇస్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ ఫ్లోట్ నంబర్ నౌ హియర్ ప్రింట్ ఆఫ్ బి print type of B. Now run server, right? Run the server. Enter a float of 10.2. What is output, amma? What is output? Which type it is? ఏ టైప్ అమ్మ ఇది? ఫ్లోట్ టైప్. ఇది మనకు ఫ్లోట్ టైప్ అమ్మా. ఒక్క నెంబర్ పక్కన పాయింట్స్ ఉంది, పాయింట్స్ పక్కన వాల్యూస్ ఉంటే దట్ ఈస్ ఫ్లోట్ టైప్. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనకు అవుట్పుట్లో ఫ్లోట్ టైప్ వస్తుందా, స్ట్రింగ్ టైప్ వస్తుందా? స్ట్రింగ్ టైప్ వస్తదమ్మా. జాగ్రత్తగా గమనించండి. రైటా స్ట్రింగ్ టైప్ వస్తదమ్మా, రైటా. నౌ నెక్స్ట్ వన్ బూలియన్ వాల్యూస్ పాస్ చేసి చూద్దాం. ప్రింట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ ఏ కాంప్లెక్స్ నెంబర్ రైట్ హైయర్ ప్రింట్ ఆఫ్ సి. నౌ హియర్ ప్రింట్ ఆఫ్ సి. Now here print type of say. Right, జాగ్రత్త గుర్తుపెట్టుకోండమ్మా. కాంప్లెక్స్ is a combination of real and imaginary parts. రైట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. స్ట్రింగ్ టైప్ వచ్చిందా లేదమ్మా సార్? నువ్వు రైట్ వచ్చేసిందమ్మా. నౌ నెక్స్ట్ వన్ బూలియన్ డేటా హౌ మెనీ టైప్స్? బూలియన్స్ హౌ మెనీ టైప్స్ అమ్మా? బూలియన్ డేటా టైప్స్ హౌ మెనీ టైప్స్? Boolean data, so what are they? చెప్పాలి. 2 types, what are they? Very good. True and false amma. Very good amma, very good. Right here type of day. Now here just run server. ఇక్కడ boolean values నేను ట్రూ ఇస్తున్నా. ట్రూ ఇచ్చినా కూడా ఏమొచ్చిందమ్మా, స్ట్రింగ్ వచ్చిందా లేదా సార్? నువ్వు ఇప్పుడు చెప్పండి అమ్మా, వై వి యూజ్ ఇన్పుట్ ఫంక్షన్? వై వి యూజ్ to take input from the user. Very good. Next. Very good. కన్వర్టెడ్ ఇంటూ స్ట్రింగ్ అండి. ఆ ఇన్పుట్ ఫంక్షన్లో మనం ఇంటీజర్ వాల్యూస్ పాస్ చేసినాం, ఫ్లోట్ వాల్యూస్ పాస్ చేసినాం, కాంప్లెక్స్ వాల్యూస్ పాస్ చేసినాం, బూలియన్ వాల్యూస్ పాస్ చేసినాం. ఏ వాల్యూస్ పాస్ చేసినా సరే ఆ ఇన్పుట్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది? స్ట్రింగులోనికి కన్వర్ట్ చేస్తాం, రైటా. జాగ్రత్తగా గమనించండి. రైట్, ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నా. రైటా సార్, మరిక్కడ నాకిక్కడ ఇంటీజర్ వాల్యూ పాస్ చేసినప్పుడు ఇంటీజర్ అని రావాలంటే వాట్ కెన్ ఐ డూ అని అడిగితే జస్ట్ సింపుల్ అమ్మా. ఏ ఇన్పుట్ ముందు ఇంట్ అని పెట్టేస్తే అంతేనమ్మా, వచ్చేస్తుంది. రైటా, ఇన్పుట్ ముందు ఇంట్ అని పెట్టేస్తే అవుట్పుట్ అనేది ఇంట్ అనేది వచ్చేస్తామ్మా. రైట్, ఇంట్ అనేది వచ్చేసింది రాలేదమ్మా సార్? నువ్వు మనకు ఓన్లీ ఇక్కడ ఇన్పుట్ అని ఉన్నప్పుడు మాత్రమే స్ట్రింగులోని కన్వర్ట్ చేస్తాం, రైటా. జాగ్రత్తగా గమనించండి. క్లియర్ అమ్మ? ఇంతవరకు క్లియరా?
రైట్. వెరీ గుడ్. రైట్. జాగ్రత్తగా గమనించండమ్మా. రైటా ఇక్కడ ఫ్లోట్ వాల్యూ కూడా చూద్దాం ఒకసారి. రైట్ ఆ ఫ్లోట్‌లోకి కన్వర్ట్ చేయాలంటే ఎలానో ఒకసారి చెక్ చేద్దాం. రైట్ జాగ్రత్తగా ఇంటూ అని పెట్టేసినామమ్మా. ఇక్కడ మనకు ఫ్లోట్‌లోకి కన్వర్ట్ అవ్వాలంటే జస్ట్ మనకి ఫ్లోట్ అని పెట్టేస్తే అయిపోద్దమ్మా. జాగ్రత్తగా గమనించండి. హియర్ 10.6 అండి. రైట్ ఫ్లోట్ వచ్చిందా లేదా మెస్సార్‌ను? రైట్. అర్థమైందండి ఇంతవరకు? ఇంతవరకు అర్థమైందమ్మా? రైట్. జాగ్రత్తగా గమనించండి. ఇయాల బుధవారం ప్రాక్టీస్ చెయ్యండి. ప్రాక్టీస్ జేస్తేనే వస్తదమ్మా. రైటా? జాగ్రత్తగా గమనించండమ్మా.